హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంత అందమైన ముగ్గు బియ్యపు పిండితో వేసానంటే నమ్ముతారా అండి? మధ్యలో వేసే కలర్స్ కూడా బియ్యపు పిండితో వేసినవేనండి. ఎటువంటి కెమికల్స్ కూడా నేను కలపలేదు. ఈ ముగ్గుకి మనం ముందు నుంచే ఒక ఇన్ని బియ్యం నానబెట్టేసి అవన్నీ మనం ఏం వేస్ట్ చేయవసరం లేదండి. బియ్యం నానబెట్టకుండానే ఇంత అందమైన ముగ్గు బియ్యపు పిండితో ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్గశిర మాసమే కదండి. మార్గశిర గురువారాల్లో తప్పకుండా బియ్యపు పిండి ముగ్గునే వేస్తారు. ఇప్పుడు రాబోయే గురువారం ప్లస్ పౌర్ణమితో కూడుకుని వస్తుందండి. ఇంకా శక్తివంతమైన గురువారం. ఈ గురువారంతో కూడిన పౌర్ణమి విశేషమైన రోజు లక్ష్మీదేవిని ఈ అందమైన రంగవల్లికతో మీ ఇంటికి ఆహ్వానించండి. ఈ ముగ్గు అయితే అంత త్వరగా ఏమీ చెరిగిపోదండి. ఇంకా నాది ఆరలేదనమాట. నేను రేపటి కోసం అని చెప్పేసి అక్కడక్కడ అలా ముగ్గులు పెట్టుకుంటున్నాను. అలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశానమాట. ఇంకా ఆరితే అసలు సమస్య లేదండి, అస్సలు వదిలిపోదు. చాలా ఈజీగా ఎక్కడైనా గచ్చు మీదైనా వేసుకోవచ్చు, ఇంటి ముందైనా వేసుకోవచ్చు, ద్వారాల మీదైనా ఈజీగా వేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒక స్పూను బియ్యం పిండి తీసుకోండి. ఆ స్పూన్ సరిపోతుందండి. లేదు మాకు పెద్ద వాకిళ్ళు ఉంది, ఇల్లంతా వేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి. పెద్ద స్పూన్ అండి అది. అలా వేసుకొని ఒక కప్పు అనుకోండి, చిన్న కప్పు. ఆ కప్పుతో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పలసగా కూడా ఉండకూడదండి. అలా కలిపి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టండి. అర్ధగంట అయిన తర్వాత ఇలా పైకి నీరంతా తేరుతుంది, అడుక్కి పిండి అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ కొన్న పిండి అనుకోండి, కొంచెం బరగ్గా ఉంటుందండి. అది ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఇంకా ఫైన్గా అయ్యి ఇంకా బాగా నీట్గా వస్తుందన్నమాట. ఇది నేను ఇంట్లో చేసుకునే పిండే కాబట్టి మెత్తగానే ఉందండి. ఎందుకంటే నేను బియ్యం కడిగి ఆరబెట్టి బియ్యం పిండి పట్టుకున్నాను అనమాట. అలా చేసుకున్న దాంతో ఇలా ఒక మరి కొత్త బ్రష్ అవసరం లేదండి, ఇంట్లో ఉన్న పాత బ్రష్ అయినా సరిపోతుంది. ఆ బ్రష్తో ఇలా ఈజీగా శుద్ధ ముక్క కన్నా ఈజీ అండి ఈ ముగ్గు వేసుకోవటం. ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ముగ్గు అయితే వేసేయవచ్చు. చక్కగా ఇలా వేసుకోండి. ఎలాంటి వాళ్ళైనా వేసేయవచ్చండి ఈజీగా. మెలికల ముగ్గు కూడా ఈజీగా వేసేయవచ్చండి. శుద్ధ ముక్క కన్నా ఈజీ అండి. అసలు అంత బాగుంది. అసలు నేనే ఆశ్చర్యపోయాను, అసలు అంత బాగా వచ్చింది. ఈ లెక్కను చూస్తే ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ బియ్యం పిండితో ముగ్గులు వేసేయవచ్చు. అయితే ముందు మీరు వేసిన వెంటనే తెల్లగా కనిపించేదండి, కొంచెం పలచగానే అలా ఉంటుందన్నమాట. ఆరిన తర్వాత ఉంటుందండి, మెల్లమెల్ల మెరిసిపోతుందండి ముగ్గు. అంత బాగుంది. మీరు వేసినప్పుడే తిక్కుగా పేస్ట్లాగా వేసిస్తే అది ఊడిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మీరు ఇలా కొంచెం పలచగా ఉండేటప్పుడు వేస్తే కనుక మరి అలానే మరి నీళ్ళు కాదండి, అర్థమైపోతుంది మనకి గీసేటప్పుడే. అలా ఉంటే మనకు అలా పల్చగా ఆరిపోతుంది. ఆరి ఇంకా అసలు మనకు అంత ఈజీగా సెరిగిపోదు. మనం రేపు పొద్దున్న ఒకవేళ మనకి ఇంకొక రోజు ఎప్పుడైనా ఆ ముగ్గు సెరపాలన్నా కూడా ఈజీ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ ముగ్గు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఎలాగో ఇంట్లో వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి షూట్ చేశాను. ఇప్పుడు ఆ బియ్యం పిండితో చక్కగా ముగ్గంతా వేసేసి అవుట్లైన్ బార్డర్స్ కూడా వేసానండి. ఇప్పుడు కలర్స్ కోసం అనమాట. కలర్స్ కోసం ఏదైనా ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. రెండిట్లో 2 కలర్స్ కోసమని రెండిట్లో బియ్యం పిండి తీసుకున్నాను, నాకు కలిపిన బియ్యం పిండి. తర్వాత ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ వేసానండి. వేసి చక్కగా ఇలా మళ్ళీ కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఇప్పుడు వాటితో మనకి ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలరు ఆ బ్రష్తో కొంచెం ఇలా బ్రష్ ముంచి ఇలా వేసిస్తే సరిపోతుందండి. అస్సలు ఈజీగా ఉంటుంది. మనము బ్రష్ కదా అంటేస్తుందని బాధ లేదు. పెయింట్ కన్నా ఈజీ అండి. పెయింట్ అసలు మళ్ళీ అంటుకుందంటే దాన్ని మళ్ళీ కడగడానికి తుడవాలి ఇంకొక గుడ్డ పెట్టి, ఆ గుడ్డ వేస్ట్ అవుతుంది. ఇక్కడైతే అలా ప్రాబ్లమే లేదండి. ఒక గ్లాస్తో నీళ్ళు పెట్టుకొని జస్ట్ బ్రష్లుగా అంటే ఆ కుంకుమ వదిలేస్తుంది. మళ్ళీ అప్పుడు పసుపుతో మనం వేసుకోవచ్చు అనమాట. చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. మీకు కూడా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత చక్కగా, ఇంకా బోల్డ్ మిగిలిపోయింది కూడా. ఆ బియ్యం పిండిలోనే బోల్డ్ బియ్యం పిండి మిగులుతుంది. మనకి ఎంత కావాలంటే అంత అలా కొంచెం వేసి కలుపుకుంటామండి. నాకు ఈ ఐడియా కూడా బాగా నచ్చింది. ఇంక మీకు కావాలంటే ఇలా అవుట్లైన్లు కూడా వేసుకోండి, ఇంకా నీట్గా సూపర్గా. అసలు అది బియ్యం పిండితో వేసామంటే ఎవరు నమ్మరు, అంత అందంగా ఉంటుంది ఈ ముగ్గు. ఇంకా దేవుడి మూల పీటల మీద కనుక వేసామంటే మళ్ళీ మీరు చెరిపోయేంత వరకు సెరగదండి ఆ ముగ్గు. అంత చక్కగా ఉంటుంది. ఇంటి ముందు వేసుకుంటే ఇంకా అసలు సూపర్. మార్గశిర లక్ష్మీవారంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. అంత బాగుంటుంది ఈ ముగ్గు.
ముగ్గంతా పూర్తయ్యేసరికి ఇలా వచ్చిందండి. అసలు మనం వేసే ఆ కుంకుమ కలర్ కన్నా ఇంకా ఆరిన తర్వాత ఒకలాంటి పీచ్ కలర్ వచ్చిందండి. ఎల్లో మనం పసుపు వేసుకున్నాం కదా, ఆ పసుపు కలర్ కూడా లైట్ షేడ్లో చాలా సూపర్గా ఎక్సలెంట్గా వచ్చిందండి. ముగ్గు వేసి ఆరిన తర్వాత అది అసలు పసుపు కుంకుమలాగే లేదు. ఆరిన దగ్గర చూడండి కొంచెం ఇలా మనం అన్నా సరే అస్సలు సిరిగిపోదనమాట. ఇంకా పూర్తిగా ఆరలేదండి. నేను రేపటి కోసం ఇప్పుడే కదా జస్ట్ వేసాను. వేసి అలా మీకు ఎవరికైనా రేపటి కోసం ఉపయోగపడుతుందని అలా అప్లోడ్ చేశాను. తర్వాత అదిగోండి అలాంటి బాటిల్ ఏదైనా ఉన్నా ఆ బాటిల్కి మీ దగ్గర ఏదైనా వాటర్ బాటిల్ ఉన్నా సరిపోతుందండి. చిన్న వాటర్ బాటిల్ ఇప్పుడు ఫంక్షన్లో అట్లా ఇస్తున్నారు కదా, అలాంటి వాటర్ బాటిల్కైనా చిన్న హోల్ చేసి దాంట్లో కూడా ఈ పిండి వేసేసి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఒక బాటిల్ ఉందని చెప్పేసి అందులో వేసానమాట. మనం ఇలా వేసుకొని కూడా ఆ పిండిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేకపోతే గనక, బ్రష్ ఉంటే ఇంకా అసలు సమస్య లేదండి, ఈజీగా వేసేయవచ్చు. చూడండి, ఇంట్లో ఉన్న పిల్లలకి వేసేమన్నీ వేసేస్తారండి. అంత బాగుంటుంది, అంత ఈజీగా ఈ బియ్యం పిండి ముగ్గు. చూడండి ఎంత అందంగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. ఇంకా కొంచెం పసుపు కుంకుమ వేసింది మిగిలింది కదండి బియ్యం పిండి, దాన్ని ఇలాగా ఇంటి ముందు కూడా ఇలా వేస్తున్నాను అనమాట. బాగుంటుందని. ఇది ఇంకా ఆరలేదండి, ఆరితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి నాకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడెక్కడ అలాగా ఆ ఉన్న బియ్యం పిండితోనే అలాగే అడ్జస్ట్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.